హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. మొన్న అమరన్ అనే మూవీ వచ్చిందా? సాయి పల్లవి, ఇంకెవరు? శివకార్తికేయన్. ఓకే, ఆ సినిమాలో వాస్తవంకి సినిమాకి పూర్తి సంబంధం లేదు. అంటే నేను చూడలేదు, వెళ్ళి దాని మీద వచ్చిన వ్యాఖ్యానాలు చదివి చెప్తున్నాను. అందులో ఈ అమ్మాయి క్రిస్టియను సంథింగ్ లైక్ దట్ ఏదో చూపించారట. మరి ఇతను ఎవరు? ఇతని గురించి కూడా చెప్పాలి కదా. లేదు, ఇతని గురించి చెప్పలేదు. చూసాను, తమిళ బ్రాహ్మణ్ అంట. బట్ అందులో ఏం లేదుగా. అవునా? అది దేశానికి సంబంధం లేనిది అంటించుకున్నది కదా క్రైస్తవం అంటే కదా. అంటించుకున్న దాన్ని ఏమో హైలైట్ చేయడం ఏంటి, వాస్తవం ఏదో దాచేయడం ఏంటి? ఎవరో అంటే కామెంట్ పెట్టారు, రే వెధవా నీకే చెప్పేది, మా మతం అందరినీ ప్రేమించమని చెప్పిందిరా ఎదవా. ఏదో అర్థమవుతుందా నీకు? రే శుభం పలకరా సుబ్బన్న అంటే పెళ్లి కూతురు డాష్ ఎక్కడ ఉంది అన్నండి. ప్రేమ కనబడుతుందిగా, అద్భుతమైన ప్రేమ, ఒరేలోంచి మొదలైంది ప్రేమ. ఇంకో జోక్ ఏమిటంటే, ఎప్పుడు ఒక ఆర్టికల్లో ఒక ఆవిడ ఎవరో ఒక తప్పు చేస్తే వాడిని క్షమించిందంట. వాడు రాయడు, ఎవడో మన తెలుగు వ్యక్తివాడు, బహుశా ఆమె మతం నేర్పించిన క్షమాగుణం కావచ్చు అని రాశాడు. ఎంత జోక్ అది! మీ దేవుడు సాతాను, మీ దేవుడు మట్టి బొమ్మ, వీళ్ళకి ప్రేమ అనే వీళ్ళకి ప్రేమ ఎక్కడుంది, క్షమాగుణం ఎక్కడుంది కదా. మీ తాత నరకానికి వెళ్తాడు అని మీ ముగ్గురిలో ఎవరినన్నా అంటే మీకు ఎలా ఉంటుంది? మీ తాతగారు ఉండవచ్చు, ఉండకపోవచ్చు కదా. వాళ్ళు ఓపెన్గా మైక్లో చెప్తారు, ఈ గొర్రెలు మీ పూర్వీకులంతా నరకానికి అని ఓపెన్గా. అక్కడ ప్రేమ క్షేమ ఎక్కడుందని పిచ్చి మాట కదా. సో కాబట్టి నేనేమంటా అంటే, అలాంటి భావజాలం వాళ్ళకి ఎందుకు ఎక్కింది? ఏది ఎక్కడో అది ఎక్కలేదు కాబట్టి. ఒక పిల్లండి 17-20 లోపు ఉండొచ్చు, మొత్తం అంతా క్రైస్తవులు అయిపోతే ఏం చేస్తారు మీరు అంటే, ఎవరిని సంపంగానే గుళ్ళు అవి కూల్చేస్తాం అని చెప్తాం. ఎంత ప్రేమ! నువ్వేమో ఎర్రి పుష్పంగా వెళ్ళాగా హే మెర్రీ క్రిస్మస్ అంటాడు, హే ఈద్ ముబారక్ భయ్యా అంటాడు వీడు. వాళ్ళేమో కూల్చడం కాల్చడం ఇవే పని. పొరుగువారిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ ఉంటే రాత్రి పగలు మైకులు పెట్టి సీడీ దొబ్బరిగా మనని కదా. పచ్చ అబద్ధాన్ని నిజమని చెప్పి ఈ దేశానికి సంబంధం లేని దాన్ని, రుజువులు లేని దాన్ని, రుజుత్వం లేని దాన్ని మన మీద రుద్దరుగా. సో ఇప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళ జరుగుతుంది, మనం అంతా అదే చూస్తున్నాం. కానీ ఇంకో పక్కన ఏం జరుగుతుంది? సంబాల్ అక్కడ 78లో స్వతంత్రం వచ్చిన 20 ఏళ్ళు కాంగ్రెస్ అనేది పక్కా ముస్లింల పార్టీ అని వాళ్ళే చెప్పుకున్నారు. గుడి అది, ఆ గుడిని ముస్లింలు ఆక్రమిస్తే వాళ్ళకి ఇచ్చేసారు. హిందువులు 68% మెజారిటీ ఉండే సంబాల్లో దాన్ని ఆక్రమించారు. ఇప్పుడు ఒక మగాడు ప్రయాగరాజ్ యోగిరాజ్ ఉన్నాడు కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకుని అంతా ఒక్కో తలుపు తీస్తుంటే లోపల బావులు, విగ్రహాలు, దేవాలయాలు అన్నీ ఉన్నాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. నేను అబద్ధాన్ని వ్యతిరేకిస్తున్నా. ఈ దేశంలో మోర్ దెన్ 40,000 టెంపుల్స్ ఈవెన్ టుడే. ఏదో సామెత ఉంది కదా, ఏంటిది? ఏమున్నది
ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్తం పరపీడ ఏంటి ఈ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం నరజాతి సమస్తం పరపీడన పరాయణం కదా. అలాగా ఏ మసీదు తవ్వినా ఏమున్నది గర్వకారణం, కింద ఒక టెంపుల్, అదే మన గర్వకారణం. వాళ్ళకి ఏదా గర్వకారణం? వాళ్ళు బయ్యాలైతే ఏం చేయాలి అంటే, ఏమంటే ఎప్పుడో పూర్వం కుయ్యగాళ్ళు ఎవరో ఆక్రమించారు, మీరు మా బయ్యాలు కాబట్టి మీ గుళ్ళు మీద తీసుకొని అనాలి. కోర్టులకు వెళ్ళకూడదు కానీ. పెద్ద జోకు చెప్పనా? ఒకసారి చల్లిను మీరంతా చూస్తున్నారు, చల్ల బాగుంది, నొక్కేసా చూడ్డానికి అడిగి, చూడ్డానికి నేను నొక్కేస్తే నువ్వు అదేంటండి మా సెల్ మాకు ఇవ్వండి అన్నావు. వెంటనే నాకు అధికారం ఉంది, చట్టం చేశాను, యథాతథ స్థితి, డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్, యాజ్ ఇట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్ అని చట్టం చేశాను. నీ సెల్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ఇంక నువ్వు సెల్ అడగకూడదు నన్ను. ఎంత చట్టం అది? దట్స్ ఆల్సో మేడ్ బై పివి నరసింహారావు గారు. దాని పేరు ప్రార్థనా స్థలాల యథాతథ చట్టం. ఈ సెల్ ఎవరు? నీది. నేను ఆక్రమించడం లేకపోతే తీసుకుని చూడడానికి దోలబెట్టు, అది నీదే అయినా కూడా నువ్వు అడగకూడదు. ఇంకా ఇంకో చట్టం చెప్పడా? ఈ గొట్టంగాలు తెచ్చింది కచ్చిఫ్ వేసేటప్పుడున్నా బస్సులో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కచ్చిఫ్ సీట్లో వేస్తారు. ఏమని కచ్చిఫ్ సీట్లో వేస్తారు. మొన్న వీడు మేము కొండకి వెళ్తే అలాగే చెప్పాడు, వేసాడు కచ్చిఫ్. కానీ చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, వెదవ కచ్చిఫ్లు అయితే ఓ సీటు 2 సీట్లు వస్తాయి, అందుకే ఇంట్లో దుప్పటి తెచ్చి బస్సు పైన వేసి, బస్సు మొత్తం మాదే. దాని పేరు వక్ఫ్ బోర్డు చట్టం అంటారు. అంతే. బస్సు పైన పెద్ద దుప్పటి కప్పెత్తే దాని పేరు వక్ఫ్ బోర్డు చట్టం. పోనీ బాగుండదు కానీ చెప్పకపోతే అర్థం కాదు. నాకు ఆ డ్రింకే కావాలి, చూడలేదు మీరు? ఆ కోకే కావాలి, అదే దాని అర్థం. అలాగా ఇప్పుడు కొమ్మేళ జరిగేది ఆ స్థలం ఆల్దంట. అది వినేవాడు ఎరిపప్పు అయితే చెప్పేవాడు ఒక్కబోడ్డోడు అని. ఆ కొమ్మేళ ప్రయాగరాజు. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు. మొన్న మేము ఎయిర్పోర్ట్లో కలిశారు బ్రదర్ షఫీ అని, తెలుసుగా. ఇంకా అవును గురూజీ, మేమంతా హిందువులమే. ఇప్పుడు నేను మా నాన్న మా తాత ముస్లింగా ఉండొచ్చు, 4-5 తరాలు వెనక్కి వెళ్తే మేమంతా హిందువులమే కదా గురూజీ అని ఆయన నోటితో చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా అదే చెప్పాడు, గులాం నబీ ఆజాద్ అదే చెప్పాడు, అరబ్ వాళ్ళు అంతా చెప్పారు ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ నాట్ ఒరిజినల్ ముస్లిమ్స్ అని, దే ఆర్ ఆల్ కన్వర్టెడ్ అని. మేమే ఒరిజినల్ అని. దానికి రుజువు ఏంటి చెప్పు? అరబ్ వాళ్ళు ఎవరో, వీళ్ళకి పిల్లలు ఎవరో. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఏదో అక్కడి నుంచి వచ్చినట్టు ఫీల్ అవ్వడం, మూలం మర్చిపోవడం. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు షఫీ గారు చాలా వినయంగా గురూజీ అంటూ, నేను ఏకాదశి పేపర్ ఇచ్చారు వీడియో లేదు అని పేపర్ ఇచ్చాను, అది స్పష్టం మీరు చూడొచ్చు వీడియో. అంటే ఇంకా ఉన్నా ఒకటి పెట్టాం మేము, అది కళ్ళతో చదవలే. ప్రతినిత్యం 108 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మంత్రం జపించండి, విష్ణు సహస్రనామం చదవండి అని రాసి ఉంటుంది ఆ పేపర్. అదంతా చదివారు. ఇదంటే ఎస్టేట్. నేను చాలా ఆనందపడ్డా ఆ విషయంలో. మీకు కావాలితే టెస్ట్ చేయడానికి ఒక గొర్రెకి ఫోన్ చేస్తా, అంటే రిపీటెడ్ మనం చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో. అది పేరు రాంబాబు, వాడు జై శ్రీరామ్ అండో, హరే కృష్ణ అండో. ఏం పేరు వాడి పేరు? రాంబాబు. ఆ పేరు లేకపోతే బతుకులేదు మెతుకులేదు వాడికి. హరహర మహాదేవ అండో. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రైల్వే స్టేషన్. ఒక అర్ధరాత్రి రైలు దిగితే ఆ రైల్లో దిగి నిద్ర మొత్తం వెళ్ళిపోతున్నా. నన్ను అడగలేదు ముసలావిడ, కుష్టు ఆవిడ, పాపం వృద్ధురాలు. నన్ను అడగకపోయినా
ఒక 50 వేసి వెళ్ళిపోవాలి, దామని పడుకోవాలి. ఆ మూడ్లో ఉన్నాను. 50 ఎంతో వేసి వెళ్ళిపోతున్నా. 4 అడుగులు వేసిన అంతే. స్తోత్రం స్తోత్రం అంది. ఎవరిదా గాత్రం, ఈ అర్ధరాత్రి స్తోత్రం, ఏమిటి ఆ సూత్రం అని ఆత్రం కొద్దీ వెనక్కి వెళ్ళి, ఏమ్మా అంటే స్తోత్రం. అదే ఎవరికన్నా, మా వాడికన్నా. ఎవడు వాడన్నా, ఎవడి వాడు ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, నాన్నెవరో తెలియనోడు, కిస్మిస్కి డేటుకి సంబంధం లేనోడు. సరే అడిగితే ఇలాగా చెప్పింది. పోన్లే అమ్మ సంతోష ప్రార్థన చెయ్యన్న. సంబరపడింది. ఇంకో 100 ఇచ్చా. ప్రార్థన చేసి మరి ఇప్పుడు 150 ఇచ్చాను కదా, పాస్టర్కి ఎంత ఇస్తామని. దశం భాగం ఇవ్వాలి కదండి, 15 రూపాయలు. 1000 వస్తే 100. ఎవరివిడ? రైల్వే స్టేషన్లో ఎవరో కనిపించినారు. కాదు, రైల్వే స్టేషన్లో అడుక్కునే ముష్టి ఆవిడ. కుష్ఠరోగం వచ్చింది ముష్టి, పాపం వృద్ధురాలు. ఆవిడ అడుక్కుంటే వచ్చిన డబ్బులు ఎవరికి ఇస్తుంది? పాస్టర్కి దశం భాగం ఇస్తుందంట. రూల్ అది నీకు తెలదా? సతీష్ పబ్లిక్లో అడుక్కుంటాడు, మైక్లో. మన కలర్ టెంపుల్ సతీష్ ఉన్నాడా, అడుక్కోవడమే లిటరల్లీ. మన కలూరు టెంపుల్కి వచ్చే వాళ్ళలో కవర్లో దశం భాగం ఇచ్చేవాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. అది పెరగాలి. అది ఇవ్వకపోతే నాకు కాదు నష్టం, మీకే ప్రమాదం అంటాడు. అది అఫీషియల్ బెగ్గింగ్, ఇంకొంచెం పాలిసీడ్ బెగ్గింగ్. మిమ్మల్ని దొంగతనం చేయమన్నానా? మిమ్మల్ని మోసం చేయమన్నానా? 50 వచ్చింది, 10 పక్కనేసేయి. 100 వచ్చింది, 10 పక్కనేసేయి. 1000 వచ్చింది, 100 పక్కనేసేయి. ఓ డబ్బులో ఆదివారం రాగానే అది తెచ్చి ప్రేమతో కానుకలు పెట్లు వేసేయి. నువ్వు నీ 4 తరాలు రక్షించబడతావు. అప్పుడు కదా అనిపిస్తుంది కమలాసన్ మస్తు చేర్చున్నాను. అది కింద ఆ రీల్లో అది నెక్స్ట్. అది ఇంకొక ఆవిడ తెల్ల బట్టలు వేసుకుని అరుస్తూ కష్టాలు ఏడ్చుకోండి బాత్రూంలోకి వెళ్ళి. ఏం కష్టాలు పోవు, దశం భాగం ఇచ్చామండి, అప్పుడే మీ కష్టాలు పోతాయి. ఇప్పుడు నీకు 2 లక్షలు వస్తే అంతే వాళ్ళకుట్టిన వాళ్ళకి 1,10,000 అంతేనా? అది ఎందుకు ఇవ్వాలి? వీళ్ళేమో పూరుగుడిసిలో ఉండాలి, వీడు కోటు సూటు హ్యాటు బూటు మొత్తం లూటు, వెళ్ళేవాడు లపూటు, వాడి నోట్లో ఐస్ ఫ్రూటు. ఎక్కడన్నా గుళ్ళో నిన్ను అడిగారా? ఎవరు అడిగారు? ఈ క్వశ్చన్ ఇప్పుడు దీని కింద కామెంట్ వద్దే. ఆ గుళ్ళో టికెట్లు పెడుతున్నారు. అవును, ఇష్టమైన వాడు వెళ్తున్నాడు. ఆ పెట్టినోడు ఎవడు? ఆ టికెట్లు పెట్టింది ఎవరు? శాస్త్రం పెట్టలే, గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ కూడా దిక్కుమానమే కాబట్టి. కావాలితే చూడు, గవర్నమెంట్కి స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత, ఇప్పుడు కూడా టెంపులే లాభకారి. మసీదు చర్చిల నుంచి ఏం రాదు. ఏమన్నా వస్తుందా? ఈ గుళ్ళో డబ్బులు ఎట్టుకెళ్ళి ఆ యాత్రకు డబ్బులు ఇస్తాడు, ట్యాక్సీల డబ్బులు ఎత్తుకెళ్ళి జెరూసలేం యాత్రకు ఇస్తాడు. కోర్టులో ఏం చేస్తున్నాయో నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలి? మొన్న షఫీ గారితో అన్నాను, నేను చదివానండి, హాజ్ యాత్రకి ఎవరు వెళ్ళాలి? తాహత్ ఉన్నోడే వెళ్ళాలి. ఏంటి? శక్తి ఉన్నాడు, తాహత్ ఉన్నాడు. అడుక్కుని వెళ్ళకూడదు, సబ్సిడీ మీద వెళ్ళకూడదు. అకార్డింగ్ టు ఖురాన్ సుమా, అకార్డింగ్ టు రాధమాదాసు కాదు. ఈ గవర్నమెంట్కి ఏం పని లేదా? మేమేమో 300, 1000, 10,000 టికెట్లు పెట్టి మేము దర్శనానికి వెళ్ళాలా? ఈ దేశ నాశనానికి పనిచేసే వాళ్ళకి మీరు సబ్సిడీలు ఇస్తారా? ఎందుకు ఇవ్వాలి? ఈ చొక్కా ఎక్కడ కొన్నావు? ఇక్కడే. ఎంత? స్టోర్లో. ఎంతో కొంత నీకు నచ్చింది ఆ డిజైన్ కొనుక్కున్నావు. కింద వైట్ వేసావు, పైన కూడా వైట్ అయ్యి, నాకేం హక్కుంది? నీ అభిలాషయ, నువ్వు వేసుకున్నావు నీ డ్రెస్సు కదా.
ఎవరికైనా అభిలాష ఉంది. ఇప్పుడు కొమ్మేళాకి సబ్సిడీ ఉందా ఏంటి? కాశీకి ఏమైనా సబ్సిడీ ఉందా ఏంటి? ఎలా వెళ్ళాలని మేము తలపట్టుకుంటున్నాం. ఏం చూసినా టికెట్లు దొరక్క చర్చ స్వామి అని ఫోన్లు చేస్తారు. మన దేశంలో మనం పండగకి వెళ్ళడానికి బోల్డని ఆలోచన చేయాలి. వేరే దేశానికి వేరే మతానికి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి పంపడం ఏంటి? తీసుకునే వాళ్ళకి లేకపోవచ్చు, నీకు ఉండాలిగా. వాళ్ళు వ్యక్తిగతం కదా. కాశీయాత్ర వ్యక్తిగతమేనా? కొమ్మేళ వ్యక్తిగతమేనా? తిరుమల వ్యక్తిగతమేనా? మరి ఆదియాత్ర కూడా వ్యక్తిగతమే, జెరూసలేం వ్యక్తిగతమే. ఆ మాటకొస్తే సంబంధమే లేదు, ట్యాక్స్ వేయాలి, మన దేశం సంబంధం లేదు కాబట్టి. ఎదురు డబ్బులు పట్టుకెళ్ళి ఇవ్వడం ఏంటి? మరి నేను ఇందా చెప్పానా సెక్యులరిజం అని బూత్ పదం వాడకూడదని? అది వాడతారు, నిరూపించుద్దాం. సెక్యులరిస్ట్ అన్న ప్రతివాడు రోహింగ్యాలను వాళ్ళ ఇంట్లో పనోళ్ళుగా పెట్టుకోవాలి. దోసు సపోర్ట్ కాంగ్రెస్, ప్రతి కాంగ్రెస్ వాడి ఇంట్లో వంటోడు, డ్రైవరు, తోటమాలి అందరూ రోహింగ్యాలు ఉండాలి. ఎందుకు సెక్యులరిజం అన్నావుగా? మీ ఇంట్లో పెట్టుకో, మీ ఇంట్లో పెట్టుకోరా. చక్కగా పార్సిల్ వచ్చేది మీ అమ్మాయి. అబద్ధాలు ఆడకండి, అంతే మనం చెప్పేది. బీ ప్రాక్టికల్. కాదు పోని చూడు, పోని గణాంకాలు చూడు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 2014, 2024 ఈ 10 ఏళ్లలో దేవాలయాల నుంచి ఎంత వచ్చింది, మసీద్ నుంచి ఎంత వచ్చింది, చర్చి నుంచి ఎంత వచ్చింది చెప్పను. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పను. ఎవరి నుంచి వస్తాయి డబ్బులు? గుళ్ళ నుంచి వస్తాయి. మసీద్ నుంచి ఏం రాదు, చర్చి నుంచి ఏం రాదు. పోనీ చెప్పను అంతే. ఎందుకు? తిరుపతిలో ఫ్లైఓవర్ ఉందా? గరుడు వారది. ఎవరి డబ్బులు? వెంకటేశ్వర డబ్బులు. దాని మీద ఓన్లీ హిందువులను అడుగుతారండి. అందరూ పబ్లిక్, ఆల్ రిలీజియన్స్ కదా, అవునా? మరి మసీదులోంచి ఏమైనా డబ్బులు తెచ్చి ఎక్కడన్నా ఏమైనా కట్టారా? చర్చిలోంచి ఏమైనా తెచ్చి ఏమైనా కట్టారా? అబద్ధం ఆడకండి నాన్న, రిక్వెస్ట్. అన్ని మతాలు సమానమని, సెక్యులరిజం అని ఈ పనికిమాలిన పదాలు వాడకండి, అంతే, అంతమించారు. నెక్స్ట్ అంటే మెజారిటీ మనమే ఉన్నాం కదా గురుజీ, అంటే మన నుంచి నువ్వు అబద్ధాలు ఆడద్దన్నా. అగరబత్తి తెచ్చి మెజారిటీ పీపుల్ 5 మందిని అంటిద్దాం, మైనారిటీలకు 2 అంటిద్దాం అంటాడా అండా? కాలుతుందిగా, మరి సేమేగా. మెజారిటీ మైనారిటీ ఏంటి? ఆ పదాలు పెట్టినోడే దరిద్రుడు, పోరంబోకు. అలా ఎక్కువలైనా అబద్ధాలు చెప్తున్నావా? మళ్ళీ మెజారిటీ మైనారిటీ అంటావేంటి? నన్ను సిగ్గు లేకున్నాను, నిన్ను కాదు అన్నది, అలా అన్నోని. ఎదురైందా? మొన్న ఎవరు మేము అల్టిమేట్ గోల్డ్ అని ఓ మూవీ తీసాం, ఆ షార్ట్ ఫిల్మ్. అందులో అభిప్రాయాలు అడుగుతూ పబ్లిక్ పల్స్ మన సిటీలోనే హైదరాబాద్లో ఎవరొక స్టూడెంట్ చెప్పాడు, భలే మంచి ఆన్సర్ ఇచ్చాడు. సర్టిఫికెట్లో నువ్వేం క్యాస్ట్ అని అడుగుతున్నారు, సమాజం యునైట్ ఎలా అవుతుంది, డివైడ్ అవుద్ది, కానీ అవన్నీ పోవాలి అన్నాడు. ఇన్ని మాటలు ఎందుకు, ఎంత దిగజారిపోయి ఉన్నారని చెప్పడానికి ఒక శాంపిల్ చెప్తా. సింధు నగ్గిందా 4-5 ఏళ్ల క్రితం ఎప్పుడో. ఏం సెర్చ్ చేశాడు అనుకుంటున్నావు? అమ్మాయి ఏం చదువుకుందని సెర్చ్ చేయలేదంట. అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంత సాధన చేసింది సెర్చ్ చేయలే. ఏం క్యాస్ట్ అని సెర్చ్ చేశారంట. ఈ వేస్ట్న ఆ తర్వాత మీరు యాడ్ చేసుకోండి. అసలు మా అమ్మాయిని అలా పరుగులు పెట్టిద్దాం, లేకపోతే నేర్పిద్దాం, ఇవేం లేవు. ఏమి నేర్చుకోవా నువ్వు? హెలెన్ కెల్లర్ తెలుసా? ఒకసారి నెట్లో కొట్టు. తర్వాత ఆవిడ పేరు మీద ఇక్కడ, ఆవిడ ఈ దేశం ఆవిడ కాదు, హెలెన్ కెల్లర్. దురదృష్టం, మతం మార్చడానికి వచ్చిన తెరీసాకేమో మదర్ వాడకండి, ఓకే? తెరీసా మతం మార్చడానికి ఆవిడే చెప్పింది, పీపుల్ ఆర్ థింకింగ్, సమ్ పీపుల్ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్, బట్ నో,
ఆమె ఎవాంజలిస్ట్. ఐ కేమ్ హియర్ టు కన్వర్ట్. ఆవిడ సేవ చేయాలనుకుంటే బోల్డ్ అని ఇథియోపియా వెళ్ళొచ్చుగా, ఇక్కడికి ఎందుకు రావాలి? అని టార్గెట్ ఇది కాబట్టి. సరే, దురదృష్టం హెలెన్ కెల్లర్కి ప్రచారం జరగాలి, ఇలాంటి మత మంత్రగత్తెలు కాదు. హెలెన్ కెల్లర్ అనే ఆవిడ గ్రేట్ పర్సనాలిటీ. చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయి చెవులు వినపడక, డమ్ అండ్ డఫ్, చాలా ప్రాబ్లం, హాస్టల్లో పెరిగి ఇన్ని సమస్యలు నాకు ఉన్నాయి, ఇలా ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అని చాలా ఎదిగి ప్రపంచం అంతా పర్యటించింది. చాలా మనం దండం పెట్టాలంటే, ఎవరైతే ఏమిటి లోకహితం కోరిన వారందరికీ మనం ప్రణామం చేస్తాం. వాళ్ళ మతంతో, వాళ్ళ జాతితో, వాళ్ళ దేశంతో సంబంధం లేదు. అబ్దుల్ కలాం దండం పెడతాం. ఎందుకు పెడతాం? ఇది గ్రేట్ పర్సనాలిటీ అంతే. ఆవిడ పేరు మీద ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఏరియాలో నిన్న మాట్లాడిన ఆవిడతో, ఆ ఇన్ఛార్జ్ డైరెక్టర్తో. తను స్థాపించిన ఆయన ఓ ముస్లిం. వాళ్ళ అమ్మ మాట ఇచ్చిందంట, వాళ్ళ అమ్మకి మాట ఇచ్చారు ఆయన. ఆవిడ అడిగిందంట, ఎట్టి పరిస్థితుల్లో హెలెన్ కెల్లర్ పేరు మీద ఇది నడవాలి అని. ఆయన అలా నడిపిస్తున్నారు. ఆయన కూడా నమస్కారం. 1200 మంది డమ్ అండ్ డఫ్కి వాళ్ళు ఉపకారం చేస్తున్నారు. వాళ్ళు ముస్లిం అయితే ముస్లిం నమస్కారం, ఆవిడ క్రిస్టియన్ అయినా నమస్కారం. మనం చూసేదేంటి? ఓన్లీ క్వాలిటీ. మతంతో సంబంధం లేదు, సర్వే జన సుఖినో భవంతు. కానీ మొన్న దరిద్రుడు, వాడి పేరు అయాన్ అని ఎవడో మనకు పుట్టినాడే, వాడిని ఇంటర్వ్యూలో క్రాంతి అడిగాడు. ఎవరు అడిగారో, టాటా గారు చనిపోయారు కదా, ఆయన ఎక్కడికి వెళ్తారని అడిగితే, ఆయన మా పార్టీలో చేరలేదుగా, మా ఎండిపోయిన సేవని నమ్మలేదుగా, నరకం. చూసే మొహాలు పెట్టారు. ఏంటి ఎంత దారుణం అనుకుంటున్నాడు లోపల. ఆయన అంత చేస్తే, ఆయన ఆస్తిలో సగం పైన దానాలు చేస్తే ఎవరికీ హాని చేయలే. కానీ ఈ పనికి మాలిన ముష్టి పుస్తకం బుల్బుల్ బుక్ నమ్మకపోతే నరకం అంట. వాడు జాన్ బాబు చెప్తున్నాడు, వాడు మీ తాత, మా తాత, గాంధీ తాత ఎవడైనా సరే మా 2 చెక్కల మీద ఏలాడిన ఎండిపోయిన సేవ నమ్మితేనే పరలోకం, లేకపోతే లేదు. ఎందుక ముష్టి పుస్తకం? కనబడేది ప్రమాణం కాదా? కనబడేది కదా ప్రమాణం. గ్రేట్ పర్సనాలిటీ, గౌరవించు. ఆయన నరకం ఏంటి? ఆయన నరకాన్ని ఇచ్చాడంటే ఆడు లుచ్చాయి ఉంటాడు, ఆడు గాడే ఉండడు. సీ ద క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది మన శాస్త్రం. త్యాగం చేయకపోతే అమృతం లభించదని. అని త్యాగం చేశాడు కదా. దదీచి పుట్టిన నేల ఇది, శిబి చక్రవర్తి పుట్టిన నేల ఇది, రంతిదేవుడు పుట్టిన నేల ఇది. ఎన్ని మర్చిపోయాడు. ఎవడు పుట్టాడు తెల్లనోడి గురించి? ఈ నేలలో ఎందుకండి గోల? అందుకని కోపం వస్తుంది. నీ బండి ఉందా? ఏం బండి? యాక్టివ్. తిరగడానికి యాక్టివ్. నువ్వు యాక్టివ్గా ఉంటావు కాబట్టి యాక్టివ్. నాకు బుల్లెట్ ఉంది. నువ్వు ఎక్స్చేంజ్ చేసుకో అంటే ఎలా చూస్తాను నేను? గురుజీ మీకు బుల్లెట్ కంటే సూటబుల్గా ఉంటుంది, యాక్టివ్గా తీసుకోండి, 1987 మోడల్ అన్నావు అనుకో, ఇలా చూస్తాం కదా. అవునా? ఇక్కడ ఇంత రిచ్ హెరిటేజ్, ఇంత రిచ్ కల్చర్ వదిలేసి ఏదో దరిద్రం ఓ పుస్తకం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ దరిద్రం అని ఎందుకన్నా చెప్తా. నువ్వు గురుగారు నాకు రాముడు నచ్చడం అన్నావు అనుకో, ఏం ప్రాబ్లం లేదు. రామాయణం క్యాన్సిల్ చేసే, హిందూ ధర్మం ఉంటుంది. రాముడిని మీరు వద్దనుకున్నా హిందూ ధర్మం అలాగే ఉంటుంది. వాడి కృష్ణుడు నచ్చడం అన్నాడు, ఆయన హిందూ ధర్మం ఉంటుంది. మీరు అందులో పీస్ క్యారెక్టర్ తీసేయండి, మొత్తం పీస్ అయిపోతుంది. ఒక్కని తీసే అయిపోయి మొత్తం మతం కథం. అందుకనే క్యారెక్టర్లెస్ రిలీజియన్స్ అవి, దాన్ని వ్యతిరేకిస్తాం.